సల్లచారు కోసం ఇది చేస్తున్నా. ఓకే. పద్మ గారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిరా? లైవ్లోకి వచ్చిరు కదా, ప్లీజ్ లైక్ చేయండి. సో ఇదైతే కంప్లీట్ చేస్తాను. కొత్తిమీర కూరలో వేస్తున్నా. నెక్స్ట్ ఇగో ధనియాల పొడి. మన తెలంగాణలో అయితే వంకాయ ఆలుగడ్డ చాలా ఫేమస్ కదా. గుత్తి వంకాయ అంటే అది చాలా స్పెషల్ ఉన్నప్పుడే వేసుకుంటాము. ఎక్కువ అయితే వంకాయ ఆలుగడ్డ వేసుకుంటారు. పద్మావతి మీ ఛానల్ ఎప్పుడో సబ్స్క్రైబర్ అండ్ లైక్ చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి. నా అకౌంట్ ఇంకా కొంచెం ఎక్కువ రీచ్ అవుతుందని అంతే. పద్మావతి గారు ఏముంటే వేసిరు మీరు? వంకాయ ఆలుగడ్డలో కావాలంటే కొంచెం ఒక పించ్ అంత హాయ్ శ్రావణి, ఒక పించ్ అంత గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఎక్కువ వేయద్దు, కొంచెం. నెక్స్ట్ లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేస్తాను వంకాయ ఆలుగడ్డ కూరలో. అక్షర ప్రణయ్ శారద వ్లాగ్స్. హాయ్ అక్క. హాయ్ రా. మీ తమ్ముడు ఎప్పుడు కానీ మీ వ్యక్తిగత విషయాలు కానీ పర్సనల్ విషయాలు అడగడు అక్క. అవునా? అంత పర్సనల్ అంటూ ఏమీ లేదు. మనం మా నిత్య జీవితంలో జరిగే వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ ఒక 70% వరకు ఆల్రెడీ యూట్యూబ్లో అన్ని పెడుతున్నాము. అలా ఏం లేదు తమ్ముడు, మీరు ఎప్పుడు అలా ఏం అనుకోవద్దు. ఇదండి కసూరి మేతి లాస్ట్లో. మీ వీడియోస్ చాలా బాగుంటాయి. నిజంగా చాలా బాగుంటాయండి. మీ వీడియోస్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. కానీ ఇంకా చాలా మంది సపోర్ట్ చేయట్లేదు. అక్క కుకింగ్ లేదా అయ్యిందానా? ఓకే, కుకింగ్ అయిందా? వంకాయ ఆలుగడ్డ ఆల్మోస్ట్ అయిపోయిందిరా. ఇప్పుడే ధనియాల పొడి వేసినాను, కొత్తిమీర వేసినాను, కొంచెం గరం మసాలా, లాస్ట్లో కసూరి మేతి వేసినాను. చాలా బాగుంటుంది అది వేస్తే. టమాటాలు నేను ఇట్లా మిక్సీ పట్టేస్తాను అటు గరకగా, అంటే బరకగా అంటారు కదా, అట్లా మిక్సీ పట్టేస్తాను. సో దీంట్లో వంకాయ కూరలా ఓన్లీ ఆలుగడ్డ వంకాయలే కనిపించాలి నాకు, టమాటా ముక్కలు కనపడదు, అందుకోసం. ఓకే. ఓ నైస్ అక్క, సింపుల్ స్టవ్ టూ ఎమ్మీ అక్క, థ్యాంక్ యూ రా. అవును, కుకింగ్ అయిందా? అయిపోయింది, వంకాయ అయిపోయింది. దీనికి కాంబినేషన్ అయితే పచ్చి పులుసు చల్లచారు అయితే చాలా బాగుంటుంది. అది ఇప్పుడు కొంచెం చేస్తాను, ఇది దించేస్తాను. ఇంకా అన్నం కూడా అయిపోయింది. ఓకే, ఒక్కొక్కసారి అన్నం ఏమో రైస్ కుక్కర్లో పెడతాను, ఒక్కోసారి అట్లా గిన్నెలో వండుతాను గంజప్పి. సో మా బియ్యం కూడా పంట బియ్యమే, మేము కొన్న బియ్యం అస్సలు తినము. మా అమ్మ వాళ్ళు ఎప్పుడు మాకు సంక్రాంతి టైంలో క్వింటల్ బియ్యం ఇస్తారు. మేము 5 అక్క చెల్లెలం కదా, మా బియ్యమే మాకు తలా క్వింటల్ రైస్ ఇస్తారు. మాకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మేము కొనుక్కుంటాం అన్నట్టు. నా వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుందా? ఓకే, కూర అయిపోయింది. ఓ నైస్ అక్క. ఏం చదువుతున్నావు లక్కీ? డిక్షనరీ పట్టినవారా?